హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రుణానుబంధం. ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, ఉపాసనాపరుడును. బిడ్డలు లేరు అని ఎవరైనా అలమటిస్తూ ఉంటే వారితో రామశర్మ, రుణానుబంధం లేందే పిల్లలు ఎందుకు పుడతారు? ఏ జన్మానో చేసిన బాకీలు పుచ్చుకోవటానికో తీర్చుకోవటానికో పిల్లలు పుడతారు అనేవాడు. అది ఆయన దృఢ విశ్వాసం. అందుచేత తన భార్య తొలి కానుపున మగపిల్లవాడిని కన్నప్పుడు రామశర్మ ఆ బిడ్డను తీసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వి అందులో శిశువును ఉంచి మంత్రజలం చల్లి, ఒరే, ఎవడెవరా నువ్వు, నాకెందుకు పుట్టావు అని అడిగాడు. ఆ శిశువు, అయ్యా, నేను కిందటి జన్మలో కట్టెలు కొట్టి జీవించేవాణ్ణి. నా చేత కట్టెల మోపు ఒకటి వేయించుకొని దానికి డబ్బిచ్చావు కాదు. ఆ బాకీ వసూలు చేసుకోవటానికి నీకు నేను పుట్టాను అన్నాడు. నేను నీకెంత బాకీ ఉన్నాను అని రామశర్మ అడిగాడు. 2 అణాలు అని శిశువు చెప్పాడు. 2 అణాలు ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ బొడ్డు నుంచి 2 అణాలు తీసి ఆ శిశువు మీద ఉంచేసరికి శిశువు కాస్త ప్రాణం వదిలాడు. రామశర్మ ఆ శిశువును పూడ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. మరొకటి 2 కాన్పుల బిడ్డలను కూడా రామశర్మ ఇలాగ చేసేసరికి భార్య, నేను కష్టపడి కన్న బిడ్డలందరినీ ఎందుకిలా చంపి వస్తున్నారు అని లబలబలాడింది. నాలో నీకు నమ్మకం లేదు. ఈసారి పుట్టే బిడ్డను నీకు భద్రంగా తెచ్చి ఇస్తాను. అప్పుడు నాలో నీకు నమ్మకం కుదురుతుంది అన్నాడు రామశర్మ. రామశర్మ ఈసారి పుట్టిన బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి మంత్రజలం చల్లి మామూలు ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలకు సమాధానంగా ఆ శిశువు, నేను పూర్వజన్మలో ఆముదం అమ్ముకునేవాణ్ణి. నువ్వు నాకు మణుగు ఆముదానికి బాకీ ఉన్నావు అన్నాడు. మణుగు ఆముదం ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ శిశువును భార్యకు అప్పగించి ఒక మణుగు ఆముదం తెచ్చి ఇంట్లో ఉంచి, ఈ ఆముదం అయిపోయేదాకా వీడు నీకు దక్కుతాడు అన్నాడు భార్యతో. భర్త చెప్పిన ప్రకారం ఆమె ఆ బిడ్డకు ఆ ఆముదమే పెడుతూ వచ్చింది. ఆముదం అయిపోవస్తూ ఉన్న సమయంలో బిడ్డకు ఏదో రోగం పెట్టుకు వచ్చి ఆముదం తరిగిన కొద్దీ ముదరసాగింది. వీడి బాధ చూడలేకుండా ఉన్నాను, పోయినా బాగుండును. ఆముదం అయిపోయిందే, వీడింకా రుణం తీరి చావలేక ఎందుకు బతికి ఉన్నాడు అని భార్య రామశర్మను అడిగింది. కుండకు అంటుకున్నదంతా తుడిచి వాడికి పట్టించు, పోతాడు అన్నాడు రామశర్మ. ఆయన భార్య అలాగే చేసింది. బిడ్డ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగాక ఆమెకు తన భర్త మాటలలో బాగా గురి కుదిరింది. అటు తర్వాత ఆమె మరొకసారి ప్రసవించింది. రామశర్మ ఆ బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి పోయిన బిడ్డలను అడిగినట్టే అడిగాడు. అయ్యా, కిందటి జన్మలో నేను నీ దగ్గర 2000 రూపాయలు తీసుకొని ఎగవేశాను. ఆ బాకీ తీర్చుకోవటానికి మీ కడుపున పుట్టాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ బిడ్డను తీసుకువచ్చి భార్య చేతికిచ్చి, ఈ బిడ్డ మనకు ఎంతకాలమైనా దక్కుతాడు, కానీ వీడి నుంచి పొరపాటును కూడా ఏమీ తీసుకోకు. తీసుకున్నావో వీడు మనవాడు కాదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. పిల్లవాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నారు. వాడు శుక్లపక్ష చంద్రుడి వల్లే దినదినాభివృద్ధి చెందుతూ పెరిగాడు. తండ్రి వద్దనే విద్యలన్నీ చదివి త్వరలోనే సంపాదనాపరుడు కూడా అయ్యాడు. వాడెంత సంపాదించినప్పటికీ తల్లిదండ్రులు వాడి నుంచి ఒక అణా కూడా తీసుకోలేదు. ఒకనాడు మాధవుడు ఒక మూట తీసుకొని ఏదో వ్యవహారం మీద గ్రామాంతరానికి బయలుదేరి వాకిట ఉన్న తన గుర్రాన్ని ఎక్కబోయాడు. ఎందుచేతనో గుర్రం ముకురుతనం చేసింది. తనను సాగనంప వచ్చిన తలవాకిట నిలిచిన ఉన్న తల్లికి తన మూట ఇస్తూ, అమ్మా, ఈ మూట కాస్త పట్టుకో, గుర్రమెక్కి తీసుకుంటాను అని మాధవుడు గుర్రాన్ని ఎక్కబోయాడు. గుర్రము వెనక కాళ్ళతో మాధవుడి గుండెల్లో తన్నింది. ఆ క్షణమే మాధవుడి కిందపడి ప్రాణాలు విడిచాడు.
ఎక్కడికో వెళ్ళి వచ్చిన రామశర్మ తన కొడుకు శవాన్ని, ఏడుస్తున్న తన భార్యను చూశాడు. ఆమె చేతిలో ఉన్న మూట తీసుకుని విప్పి చూస్తే అందులో సరిగ్గా 2000 రూపాయలు ఉన్నాయి. ఎందుకేడుస్తావు? వాడి రుణం తీర్చుకొని వాడు వెళ్ళిపోయాడు. అందుకే వాడి నుంచి ఏమీ తీసుకోవద్దని చెప్పాను అని రామశర్మ భార్యను ఓదార్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు పుణ్యక్షేత్రం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవడం చాలా కష్టం. నీవు ఇలా శ్రమ పడుతున్నది పుణ్యాత్ముడి కొరకో పాపాత్ముడి కొరకో నాకు తెలియదు. కానీ ప్రభాస తీర్థంలాగా అనేక పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలేందులకు ప్రభాస తీర్థం కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ప్రతీహార దేశం నుంచి కొందరు వర్తకులు ఒంటెల మీద సరుకులు వేసుకొని మనసూర నగరానికి బయలుదేరారు. వారి ప్రయాణమంతా ఎడారి మీదుగా జరగవలసి ఉన్నది. బిడారుకు నాయకుడు కలిదేవుడనే వర్తక ప్రముఖుడు. అతడి వెంబడి 7-8 మంది చిల్లర వర్తకులు ఉన్నారు. ఒంటెలను నడిపేవాళ్ళు, ఇతర సేవకులు, బిడారు రక్షకులు కలిపి సుమారు మరొక 20 మంది దాకా ఉన్నారు. ప్రయాణము 3 వంతులకు పైగా సుఖంగానే సాగింది. మనసూర నగరం 12 ఆమడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది. పట్టపగలే అంధకారమైపోయింది. వంటల మీద కూర్చొని ఉన్న వాళ్లకు వంటల తలలు కూడా కనిపించలేదు. దాదాపు 12 గంటల పాటు బిడారు మీద ఎడతెగకుండా ఇసుక వర్షం కురిసింది. అది ఏ అర్ధరాత్రికో నిలిచిపోయింది. అంతటా కటిక చీకటి. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ కలయి చూస్తే ఒక్క ఒంటె గాని ఒక్క మనిషి గాని కనిపించలేదు. ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపించాయి. అతడు తన అనుచరులను పిలవ ప్రయత్నించాడు. కానీ ముక్కులో నోటిలో ఇసుక పోయినందున గొంతు పెగల్లేదు. కొంతసేపటికి తెల్లవారింది. త్వరలోనే సూర్యుడు కూడా ఉదయించాడు. ఆ పగటి వెలుతురులో కలిదేవుడికి ఒక బీభత్సమైన దృశ్యం కనిపించింది. 2 ఒంటెలు, 3 సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు, మనుషులు ఇసుక తుఫాను దెబ్బకు చనిపోయారు. చాలా ఒంటెలు, చాలామంది మనుషులు ఇసుక దిబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది. ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో, బాబు, మనం బయలుదేరిన వేళ మంచిది కాదు. ఇది చాలా పాపిష్టి ప్రదేశం. మన మనుషులను, ఒంటెలను పొట్టన పెట్టుకున్నది. ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండవద్దు. ముందుకు సాగిపోతాం పదండి అన్నాడు. కలిదేవుడు వాళ్ళ మాట వినలేదు. చనిపోయిన మన వాళ్ళందరినీ ఇలా వదిలి ఎలా పోతాము? ఈ శవాలన్నింటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను అన్నాడు. అతని ఆజ్ఞను అనుసరించి సేవకులు ఒక పల్లపు ప్రదేశంలో గొయ్యి తవ్వసాగారు. వాళ్ళు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది. అది అలా ఉబుకుతూ వచ్చి చూస్తుండగానే పల్లమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. ఆ నీటిలో స్నానాలు చేసి తిత్తులు నింపుకొని ఒంటెలకు తాగించారు. అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. నీరు అమృతంలాగా ఉంది. తర్వాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు తవ్వించి ఒక గోతిలో చనిపోయిన మనుషులను, మరొక గోతిలో ఒంటెలను, 3వ గోతిలో చచ్చిపోయిన వాళ్ల సరుకులను పూడ్చిపెట్టించి బతికి ఉండిన ఒంటెల మీద తన సరుకులు మాత్రమే వేసుకుని ప్రయాణం సాగించాడు. కొంతకాలం గడిచింది. నీటి గుంటలో నీరు అలాగే ఉండిపోయింది. ఒకనాడు గుర్రాల మీద ఎడారి దొంగల ముఠా అటుగా వచ్చింది. వాళ్ళు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిల్లిపోతున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు ఆ నీటి గుంట వద్దకు వచ్చి అందులోని నీరు తాగి గుర్రాలను తాగించి ప్రాణాలు నిలబెట్టుకున్నారు.
దొంగల నాయకుడు ఆ గుంటకేసి ఆశ్చర్యంగా చూసి ఆలోచించాడు. ఎడారిలో ప్రతి అంగుళము అతడికి తెలుసు. నెల రోజుల క్రితం తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఈ గుంటలో నీరు లేదు. గుంటలో కేవలము నీరుండటమే కాదు, అడుగున బలమైన జల ఉండి నీరు పైకి ఉబికి వచ్చి చుట్టూ ఉండే ఇసుకలోకి ఇంకిపోతున్నది. గుంట చుట్టూ చాలా మేర ఇసుక తడిగా ఉన్నది. ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను సొంతం చేసుకుని కూర్చుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది. కత్తి యుద్ధాలు మానేసి అందరి చేత గౌరవ మర్యాదలు పొందవచ్చు. ముందు ఈ గుంటని పెద్దది చేయాలి, తర్వాత ఇక్కడ ఒక దేవతను ప్రతిష్ఠ చేయాలి. ఆ పని ముగిసినాక నేను కాషాయ వస్త్రాలు ధరించి దేవతకు పూజారినైతాను. మీరు నా శిష్యులై ఇక్కడొక పుణ్యక్షేత్రం వెలిసిందని చుట్టుపక్కల నగరాల్లో ప్రచారం చేసిరండి. సార్ధవాహులకు నీరు అమ్ముకున్నా మన జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయి. ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక అడిగేవారెవరు అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో. అతని ఎత్తు బాగా పారింది. దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు. వాళ్ళ ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు. యాత్రికులు వర్తకులు ఆగటానికి దొంగలు కలపతో కొన్ని చావడులు లాంటివి కట్టారు. యాత్రికుల దృష్టిలో దొంగల గురువు అతని అనుచరులు పవిత్రులైపోయారు. ఎడారిలో ఉన్న ఈ పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి. ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి. అనేక మంది రోగులు, వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఆ తీర్థానికి వచ్చి చెక్కని శిలారూపంలో ఉన్న దేవికి దండాలు పెట్టుకొని అక్కడ ఉండిపోవటానికి నిశ్చయించారు. మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసిపోదామని వచ్చాడు. తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు. అందరూ తీర్థ మహత్యం గురించి తెగ పొగిడేవారే. రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావటానికి తగిన ధన సహాయం చేసి మనుషులను వినియోగించాడు. రాజు తలుచుకుంటే ఎంతసేపు కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలువరాతి గుడి, యాత్రికులకు నివాసాలు, అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు, దుకాణాలు, చెట్లు, చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి. ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తకం చేసుకోబోయేవారికి ప్రభాస తీర్థం వీలైన కోడిలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రం అయింది. తీర్థానికి ఏటా రాబడి పెరగసాగింది. రాజు దానిలో ఒక్క గవ్వ కూడా ముట్టలేదు. ఆ సొమ్మంతా దొంగలే ఉంచేసుకున్నారు. అయినా దొంగలు వాళ్ళ నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వాళ్ళు బతికినన్నాళ్ళు అక్కడే బతికి అక్కడే చనిపోయారు. దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తను జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగం భాగం తను తీసుకొని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది? అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది? ఇదంతా ధర్మవిరుద్ధంగా జరిగింది కాదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రభాస తీర్థము అపవిత్రమైనదనటానికి ఆధారమేమీ కనపడటం లేదు. అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడినది. కలిదేవుడు తన అనుచరుల శవాలని శ్రద్ధగా ఖననం చేశాడు. ఎండకు వానకు వదిలేసి విడిపోలేదు. దొంగల ముఠ ఆ మడుగు దగ్గరికి వచ్చేసరికి అది పుణ్యక్షేత్రం. అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం కలిగింది. ఒక పుణ్యతీర్థంలో ఎందరూ పాపులైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు. ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారని కూడా చెప్పవచ్చు. అందుచేతనే వాళ్ళు చేతికి చిక్కిన డబ్బుతో పారిపోక బతికినన్నాళ్ళు తీర్థంలోనే బతికి
చివరకు అక్కడే చనిపోయారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.